తెలంగాణ జనసభలో పనిచేసిన వాళ్ళ మీద కేసులు అయితే మీరు ఉద్యమకారులుగా గుర్తించాలి. తెలంగాణ ప్రజాపెంట్లో పనిచేసిన వాళ్ళ మీద కేసులు అయితే మీరు ఉద్యమకారులుగా గుర్తించాలి. అయిన కేసులు మావోయిస్టుల పేరు మీద అయినా సరే మీరు ఉద్యమకారులుగానే వాళ్ళని గుర్తించాలని అడుగుతున్నా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజాప్రంట్ వేదిక మీద ఉన్న వాళ్ళకి మాకు అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చేది అని మీరు అనుకున్నా సరే నేను అడగవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే నాకైతే అవసరం లేదు, నేను ఉద్యోగస్తుని కనుక. ప్రభుత్వం నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాకముందే నాకు ఉద్యోగం వచ్చింది. కానీ మీ తరఫున నేను అడగాలి. ఎందుకు అడగాలంటే మనం కూడా తెలంగాణ ప్రజలమే కదా, తెలంగాణ ప్రజల్లో భాగమే కదా. భాగమే అయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా ప్రభుత్వం ఇచ్చేది కాదు అది. ఎందుకంటే అది ప్రభుత్వం సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. మనం పన్నులు కడతాం, మనం ఉత్పత్తి చేస్తాం, మనం శ్రమ చేస్తాం కనుక మన శ్రమతో కూడినటువంటి డబ్బు తిరిగి మనకి ఇస్తున్నాడు అంతే. అందుకే అది ప్రజల డబ్బు అయినప్పుడు అది పొందే అర్హత ప్రజల వైపు నిలబడి పోరాటం చేసి జీవితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనకు అర్హత ఉంటుంది. ఉద్యమకారులో మనం కూడా భాగమే, మనం విడి కాదు. ప్రభుత్వం ఇస్తానంటే నాకు అవసరం లేదు, నేను తీసుకోను అనవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇది ప్రజాప్రంట్లో పనిచేసిన వాళ్ళు కూడా మనం డిమాండ్ పెట్టాలి. నాయకులుగా మీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఊరిలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు మీ సంఘం కోసం పోరాటంలోకి వచ్చాడు, మీ సంఘం కోసం నిర్బంధాన్ని అనుభవించాడు, జైలుకు వెళ్ళాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేశాడు, ఇప్పుడు 40 ఏళ్ళ వయసు వచ్చింది. ఇప్పుడు ఏం పని చేసుకొని బతుకుతాడు ఆయన? ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారండి, పెద్ద పెద్ద లీడర్లు బయటకు వచ్చారు, కొందరు సరెండర్ అయ్యారు. ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటిది ఏది మాకు అవసరం లేదని అనటం లేదు. వాళ్ళు అన్న రోజులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి మీ డబ్బు మాకెందుకు, మీరు ఇచ్చేది మాకెందుకు అన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జీవితాన్ని కోల్పోయారు. మరి మీ జీవితాన్ని కోల్పోతే మనము ఆదర్శవాదం చాలా గొప్పగా ఉంటుంది, ఆదర్శం మంచిగా ఉంటుంది, కానీ ఆదర్శము అన్నం పెట్టదు ఎప్పుడు కూడా. వాస్తవమైన ఒక స్థితి ఉంటుంది. ఈ వేదిక మీద ఉన్న మీ అందరి పిల్లల్ని చదివించుకోవాలంటే ఎట్లా, ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తారు? మీరేం ధనవంతులు కాదు కదా, మీరేం కేసీఆర్లు కాదు కదా, రేవంత్ రెడ్డిలు కాదు కదా. మీరు కూడా డిమాండ్ పెట్టండి. మీరు కూడా మొత్తం తెలంగాణ ప్రజాప్రంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఒక 1000 మంది లిస్టు తయారు చేయండి. మన ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ కోసం పనిచేసిన మన నిజాయితీని శంకించేవాడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి శంకించలేడు, కేసీఆర్ శంకించలేడు. ఎందుకంటే అందరికన్నా ముందు మనం పోరాటం చేసినాం, నిజాయితీగా పోరాటం చేసినాం. మన లక్ష్యం సామ్యవాదం కావాలనుకున్నాం, మన లక్ష్యం సమసమాజం కావాలనుకున్నాం, దానికోసం పనిచేద్దాం అనుకున్నాం. నేను కొన్ని డిమాండ్ ఏముండాలి, అసలు ఉద్యమకాలను గుర్తిస్తారు అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఒక 10,000 మందిని గుర్తిస్తుంది అనుకుందామండి. మరి గుర్తిస్తే ఏమిస్తుంది అనేది మనం పెట్టాలి. అంటే తెలంగాణ ప్రజాపెంట్లో జనసభలో పనిచేసిన మన ప్రజలకి మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాం. లిస్ట్ ఇవ్వకపోతే లిస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మొత్తం ప్రజల తరపున మనం ఏం డిమాండ్ పెట్టాలంటే, నా అభిప్రాయం చెప్తున్నా, తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారుడికి, ప్రతి ఉద్యమకారుడికి ఉద్యమకారురాలకి 5 ఎకరాల భూమి ఇవ్వాలి. ఇది మనం పెట్టవలసిన డిమాండ్. ఆయన భూమి లేదంటున్నాడు కదా, 5 ఎకరాల భూమి ఇవ్వాలని మనం డిమాండ్ పెట్టాలి. భూమి ఉంది, 40,000 మందికి 5 ఎకరాలు వేయండి, 40 × 5. నేనేమడుగుతున్నానంటే 70 లక్షల ఎకరాల భూమి ఉన్న చోట 2 లక్షల ఎకరాల భూమి ఇవ్వటం అనేది పెద్ద సమస్య కాదు. 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు నీవు ఇప్పుడు అక్కడ ఫోర్త్ సిటీ 30,000 ఎకరాలు ఫోర్త్ సిటీలో ఇచ్చేసావు కదా. మరి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి పోరాటం చేసి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళకి 5 ఎకరాలు ఇవ్వటం పెద్ద సమస్యనా? ఎట్టి బదులు సమస్య కాదు. అందుకోసమే మనం పెట్టవలసిన డిమాండ్ 5 ఎకరాల భూమి ఇవ్వాలి. దానితో పాటు 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. రెండో డిమాండ్గా పెట్టాలి. దానితో పాటు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఉదాహరణకి డిగ్రీ చదువుకొని ఉంటారు, పీజీ చదువుకొని ఉంటారు, ఎవరు ఏ కోర్సు చదివితే ఆ కోర్సుకు తగిన ఉపాధిని కల్పించాలి. అర్హతను బట్టి ఉద్యోగాన్ని ఇవ్వాలి. ఇప్పటికే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు అనుకోండి, ఆ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కావలసినటువంటి లోన్లు ఇవ్వాలి. తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులకి జీవిత బీమా, LIC అంటాం కదా, ప్రభుత్వమే ప్రతి మనిషికి 30,000 చెల్లిస్తావా, లేకపోతే నీవు ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చినట్లు హెల్త్ కార్డు ఇస్తావా, ఏదో ఒకటి చెయ్యాలి. మొత్తం తెలంగాణ వ్యాపితంగా బస్సు ఎక్కినా రైలు ఎక్కినా ఉచిత ప్రయాణమే ఉండాలి అందరికీ. వీటన్నిటితో పాటు ఇంకో డిమాండ్ కూడా పెట్టాలి. పెన్షన్ మినిమం 10,000 పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ స్వాతంత్ర సమర యోధులకి ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో ఆ విధంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలి. ఇట్లా నేను నాకు తోచిన ఒక 5-6 డిమాండ్లని ప్రభుత్వం ముందు పెడుతున్నా. తెలంగాణ ఉద్యమకారులందరికీ దక్కాలి.